ఏం చేస్తుంటా? రీల్స్ చూస్తుంటా. రీల్స్ సార్, ఇన్స్టాలో రీల్స్. ఫోన్ లో ఛార్జింగ్ అయిపోగొడుతుంటా. హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కేర్ కౌంటర్స్. ఓకే, ఈ రోజు మనం ఈ వీడియోతో ఆల్ మిక్సింగ్ రాతాలో 9th ఎపిసోడ్ లోకి ఎంటర్ అయిపోయాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ కి ఏమాత్రం మించిపోకుండా ఉండేలాగా ఈ అక్క మీద ఒక స్పెషల్ సెగ్మెంట్ కూడా ప్లాన్ చేశాను. కాబట్టి చివరి వరకు చూడండి. అదే చేత్తో వీడియోకి ఒక లైక్ వేసుకుని హైప్ వేసుకుని రెడీగా ఉంటే నేను ఇంట్రో వేసుకుని స్టార్ట్ చేస్తా. ఎప్పుడు చెప్పేదే, సోషల్ మీడియాని ఎంటర్టైన్మెంట్ కోసం వాడాలి, ఎక్స్పెరిమెంట్స్ కోసం కాదు. ఒకప్పుడు లిప్సింగ్ వీడియోలు చేసేవాళ్ళు. సరే, ఈ ట్రెండ్ అంతరించిపోయింది అని ఆనందపడే లోపే ఇప్పుడు ఇంకోసారి కొత్త ట్రెండ్ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏం సింగ్ చేస్తాడు బ్రో అని మాత్రం అడగండి. నాన్ సింగ్ అని చెప్పలేను. నువ్వు పక్కకు దెంగే. వీడి చేసే రీల్స్ అన్ని ఇలానే ఉంటాయి మామ. ఏదైనా ఒక సినిమాలోని సాంగ్ తీసుకుని అదే మూవీలోని పోస్టర్ తీసుకుని ఆ తర్వాత ఆ పోస్టర్ లోని హీరో ఫేస్ తీసుకుని ఫేస్ తీసేసుకుని వీడి ఫేస్ తో రీప్లేస్ చేసుకుని క్రింజ్ చేస్తూ ఉంటాడు. మీకున్న బ్రెయిన్ కి మీ తెలివితేటలకే మీరు సుప్రీం కోర్టుకే జడ్జి అవ్వాల్సిందన్నా. సరే, ఇది కూడా ఒక టాలెంటే అని ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే కరెక్ట్ గా హీరో ఫేస్ మీద వీడి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండటం వల్ల ఆ ఒరిజినల్ హీరోని ఎదవం చేసినట్టు ఇమిటేషన్ ఉంటది. ఇంకా దరిద్రం ఏంటంటే వీడి లిప్సింగ్ కూడా నాన్ సింక్ లో ఉంటది. బయటికి రాను, వచ్చిన నాకే నేను ఎందుకో అర్థం కాను. ఈ మాత్రం దానికి డైరెక్ట్ గా డబ్ స్మాష్ చేస్తే సరిపోద్ది కదన్నా. హీరోస్ బాడీస్ కి నీ ఫేస్ ఎందుకు? పేజ్ ఓపెన్ చేసి 10 రీల్స్ స్క్రోల్ చేస్తే 9 రీల్స్ ఇవే ఉన్నాయి. అయితే హీరోయిన్స్ నడుము మీద వీడు పడుకుంటాడు, లేదా వీడి మీదే హీరోయిన్ పడుకుంటది. మరి ఇంత కరువులో ఉన్నావేంటి బ్రో? ఇతను చేసే రీల్స్ చూసి పబ్లిక్ ప్రేమతో ఇతనికి ఒక ట్యాగ్ కూడా ఇచ్చింది. అదే తలకాయ స్టార్. అంటే పోస్టర్ ఏదైనా సరే అక్కడ వీడి తలకాయ ఉండాల్సిందే. రే, ఏంట్రా ఇది ఉండే కొద్ది ఎలా తయారయ్యో? ఈ పోస్టర్ చూస్తే అసలు నువ్వు తలకాయనా మార్చింది అని డౌట్ వస్తుంది. బాగుంది బ్రో, చాలా బాగుంది. ఈ హీరోయిన్స్ తో చేస్తే జస్ట్ పాన్ ఇండియా లెవెల్ రీచ్ వస్తుంది. అదే క్రోమ్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి, వాటితో రీల్స్ చేసావనుకో పాన్ వరల్డ్ రీచ్ వస్తుంది. ఒకసారి ట్రై చేయకపోయావా? చంద్రుల్లో ఉండే కుందేలు కిందకి రానంత వరకు కుందేలే. వచ్చిన తర్వాత ఇదిగో సగం సగం వరకు నేర్చుకున్న విఎఫ్ఎక్స్ రియలర్ అయింది. అయినా ఏ వచ్చిన తర్వాత కూడా ఇలా ఎడిట్ చేయాలనే ఆలోచన ఎలా వచ్చిందక్క? ఏంటి ఇంకో విఎఫ్ఎక్స్ ఆర్టిస్టా? అయినా అదేంటక్క దీపావళి రాకెట్ లాగా పక్కకెళ్ళిపోయావు? ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇంతకీ అక్క రాకెట్ అయితే పేల్తదా లేదా అని. ఒకవేళ పేలలేదనుకో ఇంకాస్త పక్కకెళ్తే ఇరానోడు బాంబులేస్తున్నాడంట. అప్పుడైనా పేలిపోతావు, జాగ్రత్త అక్క. ఇలా అయితే అమ్మాయికి ఏంటి, రాష్ట్రంలో ఏ అమ్మాయికి అన్నయ్య కరెక్టే, అంకుల్ అవుతాడు కదా. ఎవరో మా ఆయనతో అన్నారంట ఈ ఆవిడ రీల్స్ తీస్తుంది అని. అప్పుడు మా ఆయన అన్నాడంట, చీ దీనమ్మ బతుకు, ఎన్నిసార్లు చెప్పినా ఇది మారదా అని ఉంటాడు కదక్క. కంగారు పడి ఆపేశాను కానీ ఖచ్చితంగా అదే అని ఉంటాడు. ప్లే చేసి విందాం. అప్పుడు మా ఆయన అన్నాడంట, అక్కడ రీల్స్ తీస్తుంది ఆడపిల్ల కాదు ఆడపులి. అబ్బో, ఇప్పుడు ఎలా రోస్ట్ చేస్తాడో నేను చూస్తా. ఆడపిల్ల కాదు ఆడపులి. కరెక్టే, అక్క మనిషి కాదు మృగమే, అదే పులే. కాకపోతే పెన్షన్ తీసుకునే పులి. ఇలా బయట తిరిగితే జూలో పడేస్తారు, జాగ్రత్త అక్క. ఈ అక్కని ఎక్కడో చూసినట్టుందే. ఆల్రెడీ రోస్ట్ చేసి చచ్చావు కదరా. అది కాదు గూగుల్ అక్క, ఆ రోస్ట్ వీడియో తర్వాత అక్క ఒక ఇంటర్వ్యూలో ఇంకేదో వాగింది. రేషన్ బియ్యం తెలియదు, మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. గుర్తొచ్చింది, అక్క వాళ్ళ ఇంట్లో చికెన్ అంటే తెలియదంట, రేషన్ బియ్యం అంటే తెలియదంట. పోనీ అవి తినకపోయినా పర్లేదు కానీ అసలు తెలీదు అంటుంది. రేషన్ బియ్యం తెలియదు,
మా ఇంట్లో మాకు చికెన్ తెలియదు. అవునవును, అసలు ఎప్పుడైనా రోడ్డు మీదకి వస్తేనేగా చికెన్ షాపుల ముందు డాన్స్ లేస్తేనేగా. అక్క వాళ్ళు చాలా రిచ్, చికెన్ అంటే ఏంటో తెలీదు, మటన్ తప్ప వేరే తినరు. కాకపోతే ఆ మటన్ కొనుక్కోవడానికి డబ్బులు కావాలిగా, ఆ డబ్బుల కోసం ఇదిగో ఇలా బాత్రూమ్ లో స్నానం చేసే వీడియోలు పోస్ట్ చేసుకుంటది. సారీ, ప్రమోషన్ పేరుతో ప్రమోట్ చేసుకుంటది. చావు దెబ్బ కొట్టాడ్రా. చావు దెబ్బే. ఈ అక్క గురించి ఇంకా తెలుసుకోవాలనుందా? అయితే మనం ఒక ఫుల్ వీడియో చేసాం, లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది, కమెంట్స్ లో కూడా పెడతా చూడండి. హో, డైలాగ్ చెప్తున్నావా? చేతులు అలా ఊపుతుంటే ఫిట్స్ వచ్చిందేమో అనుకున్నా. అక్కది ట్రూ లవ్ అనుకుంటా, కాబట్టి ఏం అనలేను. కాకపోతే అక్క లవర్ ని మాత్రం రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. బ్రో, దయచేసి వారంలో చచ్చిపోయినా ఒక్క రోజులో చచ్చిపోయినా అక్కతోనే ఉండు, లేదంటే ఈ యాక్టింగ్ తో 1 minute లో చంపేస్తది. ఈయనే మా ఆయన, నేనేం అడిగినా కాదనడు, జస్ట్ చూద్దామంటాడు అంతే. అబ్బో, ఏది అడిగినా కాదండు అంటే ఒకటి బాగా బలిసినోడై ఉండాలి, లేదంటే చెప్పు. అదే ఎలా చెప్పాలో తెలియట్లేదు. చెప్పవా? అదే ఏం లేదు, ఇంట్లో బ్లూ డ్రమ్ ఏమైనా ఉందా అని డౌట్ వచ్చింది. మా లవర్ పానీపూరి తింటదంటే తీసుకొచ్చానయ్యా. 20 రూపాయలు తింటది అనుకున్నాను, కానీ 50 రూపాయలు తినేసింది. ఒక 50 రూపాయలు అంతా ఫోన్ పే చేయా. అలా వాడికి వీడికి ఫోన్ చేసుకునే బదులు స్కూల్ అవగానే ఇంటికెళ్ళి ఉంటే మీ నాన్న పరిస్థితి ఇంకొచ్చేవాడుగా. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? భయ్యా ఇంకా 50 రూపాయలది పార్సిల్ చేయి. ఎందుకు తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. సరిపోయింది. ఒక్క రోజంటే పర్లా, డైలీ ఇదే పరిస్థితి అయితే ఎక్కడ దింకొస్తావు? ఒక పని చేయి, దగ్గర చెవిలో చెప్తా. ఉన్న పలంగా తను అక్కడే వదిలేసి నువ్వు పారిపో, తర్వాత తన పరిస్థితి ఏంటని మాత్రం అడక్కే. అలాగే లేటెస్ట్ గా విజయ్ దేవరకొండ గారు, మనకు తెలంగాణ స్టార్, ఆయన వాయిస్ ఒకసారి మన వ్యూవర్స్ కన్ఫర్మ్ నువ్వు మిమిక్రీ అనే అన్నావు, కానీ అది చేయకుండా ఎక్కిరిస్తావేంటి బ్రో? అది కూడా విజయ్ దేవరకొండ అని కాదు, కృష్ణ గారిని. మనకేమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఒకరు ఉంటారు నా లైఫ్ లో, ఈ పిల్ల. అరే అంకుల్, ఏంటి అంకుల్ ఇది? అమ్మ తోడు, నువ్వు పైన కనబడితే కొత్త వాగలు దింగుతా. వాహ్, ఏం చేసుకున్నావన్నా ఫింగరింగ్? ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను. ఏంటి పెద్దయినా, నువ్వు ఇంకా ఈ లంగా వేషాలు వేయటం ఆపలేదా? రీల్స్ ని రోస్ట్ చేసే వాళ్ళని చూసాను, రియాక్ట్ అయ్యే వాళ్ళని కూడా చూసాను, కానీ నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఏఐ వీడియో, నువ్వేమో పిచ్చి పిచ్చి గెస్టర్స్ తో గ్రీన్ స్క్రీన్ వేసుకుని డాన్స్ లేస్తున్నావు. ఈ చెత్త వేషాలన్నీ నీ పిల్లని చూసిందనుకో, నీ కొత్త కోసి కుక్కలకేస్తది. ఓకే ఓకే ఓకే, క్రింజ్ రీల్స్ మీద రియాక్ట్ అయింది చాలు. ఇప్పుడు మనం బండి గేర్ మార్చి డార్క్ డైరీస్ దగ్గరికి పోనిద్దాం, సారీ అనుష్క డైరీస్ దగ్గరికి పోనిద్దాం. ఫాలోవర్స్ రావాలి అంటే టాలెంట్ ఉండాలి అనే రోజులు పోయి టాలెంట్ చూపించాలి అనే రోజులు వచ్చేసాయి. వీళ్ళు కూడా ఏ మాత్రం తగ్గకుండా వాళ్ళ టాలెంట్ ని విపరీతంగా చూపించేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అక్కని చూడండి, ఈ అక్క పేరు అనుష్క. ఎవరితైతే మనకెందుకు మామ, ఏం చేస్తుందో దాని గురించి మాట్లాడుకుందాం. చెప్పు. ఈ అక్క జస్ట్ రీల్స్ పోస్ట్ చేస్తా ఉంటది, ఇందులో ఏముంది బ్రో అని మాత్రం అనుకోకండి. ఆ రీల్స్ చూస్తే మనం ఓపెన్ చేసింది ఇన్స్టాగ్రామా లేదంటే ఇన్కోగ్నిటో మోడ్ లో చూడాల్సిన కంటెంటా అని డౌట్ వస్తుంది. ఈ రీల్ లో ఏముందని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకండి, క్లారిటీగా నేను చెప్తా. అక్క స్కూల్ డేస్ లో 10 years అయినా ఇలా ఉందంట, బట్ కాలేజ్ లో 1 year కే ఇలా అయిపోయిందంట. అంటే ఈ రీల్ ద్వారా అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అక్క? అంటే కాలేజ్ లో జాయిన్ అయ్యే ప్రతి అమ్మాయి పాడైపోతుందనా? ఒకవేళ అదే నీ ఇంటెన్షన్ అయితే నువ్వు చేయాల్సిన రీల్ ఇది కాదు కదా. ఒక పక్క అక్క అంటూ ఇంకో పక్క ఈ చెత్తని ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం ఇబ్బందిగానే ఉంది, కానీ తప్పట్లేదు చెప్తాను మామ. బేసిక్ గా తన ఇంటెన్షన్ ఏంటంటే స్కూల్ డేస్ లో 10 years అయినా ఇలా ఉన్నాను, కాలేజ్ లో 1 year కే నా బ్రెస్ట్ సైజ్ పెరిగింది అని చూపించాలనుకుంటుంది. అంటే కాలేజ్ లో జాయిన్ అయ్యే ప్రతి అమ్మాయి ఫిజికల్ గా కలుస్తుంది అని చెప్పాలనుకుంటున్నావా? ఇలా ఏదో ఒక్క రీల్లో చేస్తే ఈ దరిద్రాన్ని నేను టచ్ చేసేవాడిని కాదు, కానీ అక్క పేజ్ ఓపెన్ చేస్తే మొత్తం ఇదే చెత్త. ఒక రీల్లో నా ఫేస్ చూడు, ఇంకో రీల్లో నా బాడీ చూడు, ఇంకొక రీల్లో నేను ఢిల్లీ వెళ్ళక ముందు ఎలా ఉన్నాను, వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాను, ముంబైలో ఎలా ఉన్నాను, వెళ్ళక ముందు ఎలా ఉన్నాను, ఎయిర్పోర్ట్ లో ఎలా ఉన్నాను, వెళ్ళక ముందు ఎలా ఉన్నాను, స్కూల్లో ఎలా ఉన్నాను, కాలేజ్ లో ఎలా ఉన్నాను. అక్క పేజ్ లో అన్ని బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ రీల్సే ఉంటాయి.
ఉంటాయి. ఏంటి ఇదే? స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టు టాలెంట్ చూపించి రీచ్ తెచ్చుకోవడం పక్కన పెట్టేశారు. మరి ఈ యొక్క టాలెంట్ ఏంటంటే చూపించుకోవడమే చూపించడం. కొంతమంది డాన్స్ రీల్స్ లో అవసరం లేకపోయినా ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళేదో కరెక్ట్ అని నేను చెప్పట్లేదు, వాళ్ళకంటే వరస్ట్ గా ఉంటాయి ఈ అక్క రీల్స్. ఏం చేయదు, బిఫోర్ ఆఫ్టర్ అనే కాన్సెప్ట్ తో రీల్స్ లో బాడీ పార్ట్స్ చూపించి 5 lakh ఫాలోవర్స్ దొబ్బేసింది ఈ వీర వనిత. ఇప్పుడు ఆ పేజ్ కూడా ఇన్స్టా వాళ్ళు లేపేశాడు అనుకోండి, అది వేరే విషయం. సన్నీ లియోన్ గారైనా మన సౌత్ మూవీస్ ప్రీ రిలీజ్ ఈవెంట్లకి కనీసం శారీ కట్టుకుని వస్తారు. కానీ ఈ అక్క బాగా ఫేమస్ అనుకుంటది కాబట్టి తన ఫొటోస్ తో వాళ్ళ ఫ్యాన్స్ ని ఎప్పుడూ డిసప్పాయింట్ చేయదు. అక్క చేసే రీల్స్ కి సరైన గుర్తింపు రాలేదు అనుకుందా ఏమో గానీ డాన్స్ రీల్స్ కూడా చేయడం స్టార్ట్ చేసింది. హోడి అమ్మ, ఇది రియల్ టాలెంట్ మావా, నాకు అర్థం కావట్లా. ఒకవేళ ఇదే రియల్ టాలెంట్ అయితే ప్రతి రీల్ లో సేమ్ అవేవో చూపించుకోవడమే చూపిస్తూ రీయూజ్డ్ కంటెంట్ రీల్స్ అప్లోడ్ చేస్తే మళ్ళీ వీటికి ఫ్యాన్ పేజ్లు, వాటికి 179K ఫాలోవర్స్. ఒక అథ్లెట్ గానీ ఆర్టిస్ట్ గానీ ఇయర్స్ తరబడి కష్టపడితే వాళ్ళకి ఫాలోవర్స్ సంగతి పక్కన పెట్టండి, కనీసం వాళ్ళ టాలెంట్ ని గుర్తించే నాదుడు కూడా ఉండడు. కానీ ఇక్కడ ఈ ఇన్కోగ్నిటో బ్యాచ్ కి ఒక్క రీల్ చాలు ఓవర్ నైట్ లో పాపులర్ అయిపోవచ్చు. వీళ్ళ కాంటెంట్ చూసి ఇన్స్పైర్ అయ్యే అమ్మాయిలు కూడా హో స్కిన్ షో చేస్తేనే రీచ్ వస్తుందా అని ఫిక్స్ అయ్యే రేంజ్ కి వచ్చేసారు. సారీ, మైండ్ సెట్ ని అలా తీసుకొచ్చేసారు. ఇన్స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్ వస్తూనే ఉంటాయి. బట్ ఇందులో ఉండే కామన్ పాయింట్ ఏంటంటే మాక్సిమం బాడీ పార్ట్స్ ని ఉద్దేశించే రీల్స్ ఉంటాయి. ఇక్కడ కాంటెంట్ లేకపోయినా పర్లేదు, బట్ కెమెరా ముందుకొచ్చి బట్టలు మార్చే ట్రాన్సాక్షన్ పక్కా ఉండాలి. ఈ అక్కలను అనే ముందు ఇక్కడ మనం ఒక సింప్ ఆర్మీ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు ఎక్కువగా కమెంట్ సెక్షన్ లోనే కనబడతారు. పువ్వులతోనూ రెడ్ హాట్ సింబల్ తోనూ ఈ బోర్డ్ ని నింపేస్తారు. వీళ్ళు ఉన్నారు కాబట్టి ఈ ట్రెండ్స్ వచ్చిన ప్రతిసారి హిట్ అవుతున్నాయి. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఇలాంటి వాళ్ళ మీద వీడియోలు చేసినప్పుడు వీళ్ళు ఇచ్చే రిప్లై ఏంటంటే మా బాడీ మా ఇష్టం, చూస్తే చూడండి లేకపోతే మింగేయండి. తెలుగులో కూడా ఒక అక్క ఇలానే రిప్లై ఇచ్చింది. మీద పడిపోతున్నారు 6 years, దాని ముందున్నంత కష్టం ఎవరికి తెలుసు బ్రో. కష్టం గురించి అక్క మాట్లాడుతుంది వినండ్రా. చిన్న చిన్న బట్టలు వేసుకుని ఇబ్బంది పడకుండా డాన్సులు ఎలా వేయాలి అన్నట్టుంటాయి అక్క కాంటెంట్. కాబట్టి ఆ కష్టమైన డాన్సులు ఎలా చేయాలి అనేది చూసి నేర్చుకోండి. కమెంట్ సెక్షన్ లో పచ్చి బూతులు పెట్టే వాళ్ళతో కూడా వీళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. కానీ లైన్ క్రాస్ చేయకుండా ఉన్నది చూపిస్తూ మాట్లాడే వాళ్ళతో మాత్రమే వీళ్ళకి ఇబ్బంది. ఇది కరెక్ట్ గా చెప్పావు. ఫైనల్ గా నా వీడియో ఇంటెన్షన్ మీ బాడీ మీ ఇష్టమే, కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి అక్కలు అని చెప్తున్నాను అంతే. ఒకసారి మీరు కూడా ఆలోచించండి, మీరు గెయిన్ చేసే ఫాలోవర్స్ ఎవరు? మీ ఆర్ట్ ని చూసి ఇష్టపడిన వాళ్ళ, లేకపోతే మీ రీల్స్ లో కొన్ని పొజిషన్స్ ని స్క్రీన్ షాట్లు తీసుకుని వాళ్ళ గ్రూప్ లో షేర్ చేసుకునే వాళ్ళ? 1 million ఫాలోవర్స్ ఉన్నా కూడా మీరు బయటకు వస్తే రెస్పెక్ట్ దొరకని ఫేమ్ ఎందుకు? అదే ఒక అథ్లెట్ కో జెన్యూన్ క్రియేటర్ కో 1K ఫాలోవర్స్ ఉన్నా సరే మీకంటే తనకే ఎక్కువ రెస్పెక్ట్ ఉంటది. రేపు ఇంకెవరో వచ్చి బికినీతో 4 రీల్స్ పోస్ట్ చేస్తే ఓవర్ నైట్ లో మిమ్మల్ని క్రాస్ చేసేస్తారు. సో ఈ నెంబర్స్ అనేవి మీరు ఎంత స్ట్రాంగ్ గా డిసైడ్ చేయవక్క. ఫైనల్ గా ఇలాంటి బ్యాచ్ కి నేను చెప్పేది ఒకటే, మీరు ఇన్కోగ్నిటోలో చేస్తే నేను దాన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకుని ఇన్కోగ్నిటో లోనే రోస్ట్ చేస్తా. సో ఎక్స్ప్లోర్ పేజ్ లో ఎక్స్పోజర్ తగ్గించి కాంటెంట్ మీద ఫోకస్ పెట్టండి, లేదంటే నాలాంటి వాళ్ళు ఇలాంటి బ్యాచ్ మీద కౌంటర్స్ వేయడం కామన్ అయిపోద్ది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఆల్ మిక్సింగ్ రోత ఎప్పుడు చేస్తామో తెలీదు. 5K లైక్స్ కొట్టండి మామ, వర్త్ కూడా 10th పార్ట్ దింపేస్తా. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం. అదే చేత్తో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. ఓకే, మరి నెక్స్ట్ ఇంకో క్రేజీ రోస్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. దిస్ ఇస్ SKR సైనింగ్ ఆఫ్. నెల్సన్ పోమా.